సో ఇక్కడ వేసినటువంటి వే టు ఎక్తా క్రూజ్. వెనకాల వ్యూ చూడండి ఒకసారి, వేరే లెవెల్ వ్యూ. రెండు చూడండి, ఇక్కడొకటి అక్కడొకటి. యాక్చువల్గా ఇప్పుడైతే 4:30 అయిపోయింది. సో హాఫ్ అన్ అవర్ ముందు అక్కడ రిపోర్టింగ్ చేయాలి. ఆ బస్ కోసం వెయిట్ చేసి గ్యారంటీ మిస్ చేస్తాను నేను. వాడు రూల్స్ కరెక్ట్గా వేసాడు, హాఫ్ అన్ అవర్ ముందు కానీ లేదంటే పిలుచుకెళ్ళాడంట స్లాట్ లోపల. సో ఈ ఆటోలో 3 అడల్ట్స్ అయితే అలౌ చేస్తారంట, చిన్నపిల్లలు ఉంటే అలౌ చేస్తారు, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. సో ఎంత తీసుకుంటారంటే మొత్తం ఇక్కడ ఉన్న ప్లేసెస్ మొత్తం స్టేషన్ దగ్గర పికప్ చేసి ఎక్తార్ నగర్ దగ్గర మళ్ళీ ఎత్తుకొచ్చి ఎక్తార్ నగర్ స్టాప్ చేస్తారంట. అన్ని ప్లేసెస్ చూపించి 2000 రూపాయలు అంట ఒక రోజుకి, డే ఫుల్. సో ఇది విషయం. సో ఎవరైనా టైం వేస్ట్ అవ్వకూడదు, ఒక రోజులో ఈ ప్లేసెస్ చూడాలనుకుంటే ఈ ఆప్షన్ అయితే బెస్ట్ అనుకుంటాం. 3 ఉంటే మనమైతే లొకేషన్కి వచ్చేసినాం. సో ఇక్కడికి రావాలంటే బస్ స్టాండ్ నెంబర్ 10 అని ఉంటుంది అక్కడ బస్ ఎక్కితే ఇక్కడ వచ్చాము. సో ఇక్కడ వే టు ఎక్తా క్రూజ్, ఇటు పక్క వెళ్ళాలి. సో వ్యాన్ అయితే వస్తుంది పికప్ చేసుకునేదానికి, మళ్ళీ డ్రాప్ చేస్తుంది ఎక్తా క్రూజ్కి. సో ఇక్కడ పికప్ అండ్ బస్ ఇది ఉంది, ఎలక్ట్రికల్ వెహికల్ ఉంది. సో వెళ్దాం ఎలా ఉంటుంది. ఓకే, నేను నడిచే వచ్చేసింది. వచ్చే ఈ ఎలక్ట్రికల్ వెహికల్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గర సీనియర్ సిటిజన్ మాత్రమే అలౌ చేస్తారు, మనల్ని అలౌ చేయరు. కానీ ఈ క్రూజ్ దగ్గర అందరిని అలౌ చేస్తారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో అలౌ చేయబోతారు, చూద్దాం. आप सभी के वेलकम के लिए एक बेहतरीन सा वेलकम डांस पेश करना చూడండి, ఇది యాక్చువల్గా క్రూజ్ ఫ్రంట్. మనమైతే పైకి వెళ్తా ఉన్నాము, అప్పర్ డెక్. అక్కడ క్యాప్టెన్ దగ్గరికి వెళ్దాం. ఓకే, సో ఈరోజు మన క్యాప్టెన్ అయితే ఆలమే. CCTV కూడా ఉంది, చూస్తారా? వెనకాల వ్యూ చూడండి ఒకసారి, వేరే లెవెల్ వ్యూ. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ గ్రూప్. అక్కడ ఉంది చూడండి, 2 చూడండి, ఇక్కడొకటి అక్కడొకటి. సార్ కనిపిస్తుందా? ఒకటే. సన్సెట్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. సో క్రూజ్ నుంచి వస్తే మనకు ఫ్రంట్ వ్యూ కనిపిస్తుంది. మనమైతే యాక్చువల్గా పొద్దున్న ఇక్కడ వెళ్ళినాం, గుర్తుందా? దీని మీద మనం ర్యాంప్ పార్క్ చేసుకొని వెళ్ళి స్టాచ్యూ కింద, ఆ తర్వాత పైన చార్ట్ అన్నీ చూస్తాము. సో ఇలా ఉంటుంది. ఇప్పుడు మనల్ని అక్కడ డ్రాప్ చేస్తే అక్కడి నుంచి వెళ్ళి మనం పైన ఆ సీట్లో కూర్చుంటే ఫుడ్ కోర్ట్ దగ్గర లైట్ షో అయితే చూడొచ్చు. 7 o'clock స్టార్ట్ చేస్తారు. బ్రహ్మాండంగా ఉందో చూడండి. కట్టడం కూడా అలాగే కుడిగాలి 100 కిలోమీటర్ వేగంతో వచ్చిన అండ్ 100 సంవత్సరాలుగా వీళ్ళు అబ్జర్వ్ చేసినారంటే ఎంత ఇక్కడ వర్షం మాన్సూన్ వల్ల జలప్రలయం జరిగిందని. సో అన్ని కన్సిడర్ చేసి దీన్ని కట్టుంటారు. సో ఇది విషయం. సో ఇక్కడ ఏంటంటే క్రూజ్ షిప్ మనం దిగేసినాం కదా, అక్కడ దిగేసి మళ్ళా వచ్చి డైరెక్ట్గా వెళ్ళలేము. అక్కడే వాడు దింపేస్తాడు. అక్కడి నుంచి మళ్ళీ ఇలా తెల్లారి ఎలా వచ్చినామో ఈ మెయిన్ ఎంట్రీ దగ్గరికి వెళ్ళి అక్కడ మనం చూపించాలి మనం లేజర్ షోకి బుక్ చేసినామా, వెన్యూ అక్కడే ఉందా, ఫుడ్ కోర్ట్ దగ్గర లేదంటే హెలిప్యాడ్ దగ్గర అని. దాన్ని బేస్ చేసి వాళ్ళు అలో చేస్తారు, లేదంటే లేదు. సో ఇది మ్యాటర్. ఇంకోటి నేను చెప్పడం మర్చిపోయినా, మీరు కానీ క్రూజ్ బుక్ చేసుకోవాలంటే 5 గంటలు స్లాట్ ఉంది కదా, అది కాకుండా దాన్ని ముందే ఎప్పుడన్నా బుక్ చేసుకోండి, ఎందుకంటే ఫుల్గా ఎంజాయ్ చేయలేము. ఓకే, నేను చెప్పినాం కదా సేమ్ తెల్లారి ఎలా వచ్చినామో అలాగే.
అక్కడ చెక్ చేస్తారు, అక్కడి నుంచి చెక్ చేసి మళ్ళీ ఇక్కడ యాక్చువల్గా అలో చేస్తారు. సో పొద్దున్న ఫాలో అయిన ప్రొసీజర్ మళ్ళీ ఇప్పుడు ఫాలో అవ్వాలి. ఓకే, కానీ ఇందులో ఇంకోటి ఉంది. ఇదే హెలిప్యాడ్ దగ్గర బుక్ చేసుకున్న వాళ్ళు ఇది ఫాలో అక్కర్లేదు, ఎందుకంటే హెలిప్యాడ్ అనేది ఒక బస్ స్టాండ్ యాక్చువల్గా. సో బస్ అనేది స్టాప్ అయిపోతుంది, ఎందుకంటే ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ 5కి స్టాప్ చేస్తారు, అలో చేయరు. 5 తర్వాత ఎంట్రీ ఉండదు. సో అక్కడ ఇంకా ఆల్రెడీ అందరూ క్రూజ్కి వెళ్ళిన వాళ్ళు ఇలా ఉంటుంది కాబట్టి అందరూ ఆ హెలిప్యాడ్ చూస్ చేసుకొని అక్కడ పోయి యాక్చువల్గా నిలుచుకుంటారు వెన్యూ. అది ఒక జనరల్ ఇది లాగా. కానీ ఇక్కడ ఏంటంటే ఇది ప్రాపర్ ఈ వెన్యూ లోపలే మనం ఉంటాం కాబట్టి మళ్ళీ రీచెక్ చేసి స్లాట్ ప్రకారం నిజంగానే వీళ్ళు ఇక్కడే బుక్ చేస్తున్నారు ఆ ఫుడ్ కోర్ట్ దగ్గర తెలుసుకున్నాకే అలో చేస్తారు. ఓకే, సో కల్లారు మనం స్ట్రైట్గా వెళ్ళి ఉంటాము స్టాచ్యూ చూసేదానికి. ఇప్పుడు ప్రొజెక్షన్ మ్యాపింగ్కి ఈ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, ఇక్కడ వేస్తున్నారు కదా. సో ఇదే ఫుడ్ కోర్ట్ దగ్గర. ఓకే, ఇక్కడ మళ్ళీ చెక్ చేస్తారు నిజంగానే అనేసి. సన్సెట్ అవుతా అంటే ఎంత బాగుంది చూడండి అసలు సన్సెట్కి వ్యూకి వేరే లెవెల్ కదా. గుడ్. సో మనం చెప్పాం కదా అందరికి వచ్చి కూర్చుంటారని. సో ఇక్కడ అట్టే ఇలా చూస్తామంటే ఫుల్ అంతా ఆల్రెడీ కూర్చుంటారు చూడండి. సో ఇంకా వస్తూనే ఉంటారు. మనకేమంటే ఇక్కడ ఫ్యామిలీగా వచ్చిన కాబట్టి వాళ్ళు ఒక్కొక్క బెంచ్ ఆక్యుపై చేస్తున్నారు, సింగిల్ కూర్చొని ఎవరు లేచలే. సో మన పక్కన ఎవ్వరు లేదు, మన సోలో పర్ఫార్మెన్స్ కాబట్టి డీలింగ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, से ही बनेगा एक भारत श्रेष्ठ भारत। एकता का स्मारक है, एकता का संदेश है कि भाषा अनेक, भाव एक, राज्य अनेक, राष्ट्र एक, पंथ अनेक, लक्ष्य एक, बोली अनेक, स्वर एक, रंग अनेक, तिरंगा एक, समाज अनेक, भारत एक, रिवाज अनेक, संस्कार एक, योजना अनेक, मकसद एक, कार्य अनेक, संकल्प एक, राह अनेक, मंजिल एक, पहनावा अनेक, प्रतिभा एक, चेहरे अनेक, मुस्कान एक। ये एकता का संदेश लेकर के हम चले। और भाइयों बहनों, ये भारत की विशेषता है, विविधता में एकता, यही भारत की विशेषता है। ఇక్కడ చూడండి పిల్లలు రెచ్చిపోతా ఉన్నారు.
చూడొచ్చు ఖచ్చితంగా, దాన్ని మాత్రం చెప్పగలను. సో ఇదే లాస్ట్ ప్రోగ్రామ్. ఇది అయినాక అక్కడ ఎదురుగా చూడండి, ఈ కనిపిది ఇక్కడ నుంచి అనుకుంటా డ్యామ్ ఉంది కదా, మనం తెల్లారి వెళ్ళాము. ఆ డ్యామ్ ఇక్కడ నుంచి వ్యూ ఉంటుంది. ఆ డ్యామ్లోనే యాక్చువల్గా లైటింగ్ షో వేస్తారు. ఓకే, సో ఇక్కడ చూడండి చంద్రుడి మీద ఈ అమ్మాయి కూర్చుంటాను. ఖచ్చితంగా రండి, నాకైతే సూపర్గా నచ్చింది ఈ ప్లేస్. భలే ఉంది చెప్పాలంటే. సో నాకైతే ఈ ప్లేస్ పిచ్చిగా నచ్చింది. ఖచ్చితంగా ఫ్యామిలీతో రండి ఈ ప్లేస్కి, మిస్ కాకండి. అండ్ ఇట్ ఈస్ వర్త్ ప్లేస్ అని చెప్తా. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఎడ్యుకేషన్ పరంగా, తెల్లనే చెప్పినట్టు ఎడ్యుకేషన్ పరంగా, ఇన్ఫర్మేషన్ పరంగా, ఇండియా మీద దేశభక్తి అయినా, అండ్ ఈ లీడర్స్ గురించి తెలుసుకోవడం అయినా, అలాగే ఇక్కడ జూ సఫారీ అయినా, పెట్స్ గురించి ఎలా ఉన్నాయి అనిమల్స్ ఇక్కడ, ఎలా దాన్ని ఇది చేస్తూ ఉంటారు, అండ్ ఫ్లవర్స్, రకరకాల ఫ్లవర్స్, క్యాక్టస్, మేజ్ గార్డెన్, అండ్ ఇక్కడ ఎన్విరాన్మెంట్, నర్మదా రివర్, క్రూజ్ మీద బోటింగ్, డ్యామ్ వ్యూ, అంతేకాకుండా ఈ గ్లో గార్డెన్, ఇవన్నీ ఇచ్చిన పిల్లలు అయితే 3 రోజులు ఎక్కడ కాకుండా ఇక్కడ పిలుచుకొచ్చినా అంటే వాళ్ళు ఫుల్ ఆక్యుపై అయిపోతారు. సో ఇది విషయం. అండ్ లేజర్ షో అయితే వేరే లెవెల్ అని చెప్తా. ఇన్ఫర్మేషన్ మనకి అసలు గూస్ బంప్స్ వచ్చేసింది. అన్నా चंद्रपाल चंद्रपाल पसंद है ये प्लेस? कैसा है? बहुत ही पसंद है। बहुत ही पसंद है. आपका गांव किधर है? गुजरात है? हाँ, गुजरात नहीं, जामनगर। जामनगर में इधर आ गया. ठीक है. कितना स्टैंडर्ड आप? 6। शाबाश, अच्छा पढ़ो. ठीक है, चलो बाय, गुड नाइट. आपका चैनल का नाम क्या? मेरा चैनल का नाम सफारी विद शान. सफारी विद शान. ठीक है, हाँ, हेलो, गुड नाइट. సో మంచి ఎంటర్టైన్మెంట్ చూడండి, పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయిపోయింది ఎక్తా నగర్ ట్రిప్ అయితే అయిపోయింది. తెల్లారి నుంచి ఎక్తా నగర్ ఏమో కానీ ఏకంగా పులుసు అయితే కారిపోయింది. బట్ సూపర్ ప్లేస్, నిజంగానే బాగుంది. నేను ఆల్రెడీ చెప్పేసిన చాలాసార్లు, ఇంకా మళ్ళీ చెప్తే మీకు ఈ అమ్మ ఎన్నిసార్లు చెప్తారా అన్నట్టు ఉంటుంది. సో అయిపోయింది. సో మంచిగా రండి, ఫ్యామిలీతో రండి, పిచ్చగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే, దానికి మాత్రం గ్యారంటీ, ఎలాంటి డౌట్ ఎక్కర్లేదు. అండ్ నేను వచ్చిన ట్రైన్లోనే రండి. ఆ ట్రైన్ బ్లాక్ నేను సపరేట్గా వేస్తాను, వేరే లెవెల్గా ఉంటుంది ఆ ట్రైన్ అయితే. మీరు చూస్తే దాన్నే బుక్ చేస్తారు. ఓకే, ఇది ఏదో కాదు, స్టేషన్కి ముందర ఇది. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అది రోడ్డు పక్కన ఉంది, అటుపక్క ద ఫెర్న్ అనేసి. అది యాక్చువల్గా ఏంటంటే రిసార్ట్. సో సర్దార్ సరోవర్ రిసార్ట్. ఓకే, సో ఆ ఎక్తా నగర్ పోయేదానికి స్టేషన్ ముందరే రిసార్ట్ ఉంటుంది. ఇది చాలా యూస్ఫుల్ ఎవరికైనా ఈ రిసార్ట్లో ఉండాలి అని అంటే, అక్కడ ఉంది ఆ ప్లేస్లో కూడా. అండ్ స్టేషన్ అయితే ఎక్తా నగర్ బ్రహ్మాండంగా ఉంది కదా. అండ్ అక్కడ ఉంది చూడండి ట్రైను, ఆ ట్రైనే స్పెషల్ టూరిస్ట్ ట్రైను. అది సాటర్డే సండే అన్నాం కదా. సో సాటర్డే అయినా సండే అయినా 6:05కి అహ్మదాబాద్లో బయలుదేరుతుంది. అండ్ ఇక్కడ 8:45కి మళ్ళీ బయలుదేరుతుంది. ఓకే, సో చూసుకోండి. నేను ఎందుకు దాన్ని బుక్ చేయలేదంటే, నాకు ఫస్ట్ టైం కాబట్టి నాకు డౌట్ ఉండేది, నేను కరెక్ట్గా రీచ్ అవ్వగలనా ఇక్కడ. అందుకే 9:25కి నేను బుక్ చేసుకున్నా. కానీ ఏంటంటే ఇప్పుడు టైం చూడండి, 8:35 అయింది. సో ముందుగానే రీచ్ అయినా పర్వాలేదు. కొత్త ప్లేస్ లేట్గా వచ్చి కొట్టించుకునేదానికన్నా కొంచెం తొందరగా వస్తే ఆరాంగా ఉండొచ్చు. సో ఇది స్టేషన్. ఓకే, స్టేషన్ ఉంది కదా, స్టేషన్కి అట్టే వస్తే ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది చూడండి. సో జగదీష్ రెస్టారెంట్, ప్యూర్ వెజ్. సో ఇక్కడ పక్కన ఏదైనా ఉందంటే ఇది ఉంది. అలాగే మనము బ్యాగ్ ఎక్కడ పెట్టినామంటే దానికి ముందు ఇంకోటి చెప్తా. యాక్చువల్గా ఆ స్టాచ్యూ ఆఫ్ యూనిటీలో లాకర్ రూమ్ ఉంది, బ్యాగ్ పెట్టచ్చు. కానీ వెబ్సైట్లోనే బ్యాగ్ అలౌడ్ లేదంటారు. ఆ బ్యాగ్ అలౌడ్ లేదనేది లోపలికి ఆ యూనిటీ స్టాచ్యూ దగ్గర చూసేదానికి ఆ ప్రిమిసెస్లో అలౌడ్ లేదు. లాకర్ ఉంది కానీ అక్కడ లాకర్ లేదని కూడా సైట్లో వేస్తుంటాడు. తప్పు ఉనింది. బట్ ఓకే, మన కొత్త కాబట్టి ఎవరైనా మీరు వస్తే మీరు హ్యాపీగా తీసుకెళ్ళచ్చు. ఓకే, స్టేషన్ చెప్పినానా. సో అదే లోపల స్టేషన్ లోపల మన ఇటుపక్క ఈ స్టీల్ ఉంది చూడండి, పిల్లలు ఎక్కుతా ఉంటారు. అక్కడి నుంచి ర్యాంప్ నుంచి కింద వస్తాం. వచ్చిన వెంటనే ఇటుపక్క రావచ్చు. స్టేషన్ మొత్తం సాగు కట్టినాడు. ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇదే క్లాక్ రూమ్. ఓకే, సో ఇదే క్లాక్ రూమ్. నా దగ్గర 70 రూపాయలు తీసుకున్నారు 2 బ్యాగ్కి.
మన ఆధార్ కార్డు అడుగుతారు. మన సిచ్యువేషన్ చూడండి, క్లాక్ రూమ్లో కూర్చోంటాను నేను. బ్యాగ్ మొత్తం అన్నీ ఏమి ఎత్తుకుపోయినా దాన్ని షిఫ్ట్ చేసి సర్దేసి ఛార్జ్ అయితే శుద్ధంగా అయిపోయింది. అందుకే నేను పెట్టుకొని మాట్లాడుతాను ఆ ఫోన్లో. సో ఇదే విషయం. క్లాక్ రూమ్ నుంచి బయలుదేరితే హోటల్ ఏదైనా చూద్దాం తినేదానికి. ఓకే, ఎందుకంటే మన ప్లాన్ ఏమంటే ఇప్పుడు 9:25కు బాంబే నుంచి వస్తుంది దాదర్ ఎక్స్ప్రెస్. అది 11:05కి వడోదరాకి వెళ్తుంది. స్టేషన్ నుంచి మళ్ళీ నేను బస్ స్టాండ్కి వెళ్ళాలి, వడోదరా బస్ స్టాండ్కి. అక్కడ 12:25కి అనుకుంటా మనకు బస్సు. తెల్లారి 5:30కో 5:40కో భావనగర్లో దింపేస్తారు. అక్కడ రైల్వే స్టేషన్ ఎదురుగా జగదీష్ హోటల్కి వచ్చిన అనేసి ఆ హోటల్కే వచ్చినాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఐటమ్ బిజినెస్ కోసం ఏమేం చేస్తాం. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ స్పెషల్ టొమాటో అంట. రేట్స్ ఇలా ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉంది చూద్దాం. మనకి ఇప్పుడు ఇన్ని ఓపిక లేదు కానీ పెరుగన్నం ఇస్తే బాగున్నాం. ఉందంటాడా లేదంటాడా. ప్యూర్ వెజ్ ఇది. ఓకే, అది విషయం. ఫైన్, డిఫరెంట్గా ఉంది. ఇనుము ఇది ప్లేట్. అండ్ నీళ్ళకి వచ్చి నేను అది వైన్ తాగే రేంజ్లో నీళ్ళకి ఈ గ్లాస్ ఇస్తాను. నేను చెప్పుకోలే, ఒక పెరుగన్నాం, ఒక మజ్జిగ, మసాలా మజ్జిగ చెప్పుకున్నాం. సో ఇది మ్యాటర్. ఇక్కడ చూడండి మజ్జిగ ఎంత పెద్దది, నా చెయ్యి ఎంత వస్తుంది. పెరుగన్నం ఇది, ఉల్లిపాయలు. డిన్నర్ చేసి స్టేషన్కి వెళ్దాం. ఓకే, ఏం కొత్తగా చెప్పగల బాగుందని. ఏ ఊడి చేసిన పెరుగన్నం అయితే బాగానే ఉంటుంది, మజ్జిగ బాగుంది, మసాలా. సో యాంబియన్స్ హోటల్ అయితే ఇలా ఉంది. ట్రై చేయొచ్చు ఖచ్చితంగా ఈ హోటల్కి వచ్చి. మీరు ఎక్కడికి నగర్ వచ్చినప్పుడు రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. పక్కన అంటే అదే కాంపౌండ్లో ఉంటుంది. సో ట్రై చేయండి. ఓకే, సో ఇదే మనం వెళ్ళిపోయే ట్రైన్. ఇండోర్ నుంచి ముంబై సెంట్రల్ దాదర్ ఎక్స్ప్రెస్ M2 మన కోచ్ అయితే. సో వచ్చేసినాం. సో నైట్ 11 అవుతుంది. మనమైతే వడోదరా రైల్వే స్టేషన్కి అయితే వచ్చి రీచ్ అయిపోయినాం. సో ఇక్కడ నుంచి మనం బస్ స్టాండ్కి వెళ్ళాలి. ఇక్కడ అడిగితే పక్కనే అన్నారు. సో బయటికి వెళ్ళి చూడాలి. కానీ బస్సు అయితే మనకు 12:25కి నైట్. సో చూద్దాం. ఓకే, ఇక్కడ నుంచి ఇలాగే హోటల్స్ అని ఉంది కదా, జస్ట్ ముందర వచ్చి నడుచుకుంటా వెళ్తే వచ్చేస్తుందంట. నాట్ ఈవెన్ 200 మీటర్స్ అన్నాడు. ఇదొక మంచిది, ఇలాగ బస్ స్టాండ్ దగ్గరే రైల్వే స్టేషన్ ఉండడం. మన మెజెస్టిక్ కర్ణాటక కూడా అంతే. మెజెస్టిక్ ఎదురుగానే KSR స్టేషన్ ఉంటుంది. సో మనమైతే వచ్చి సెటిల్ అయిపోయినాము. ఇంకా 1 అవర్ ఉంది. కానీ ఏమంటే ఇక్కడ ఇంగ్లీష్లో వేరు చూడండి, మొత్తం వీళ్ళ లాంగ్వేజ్లో. సో మన డిఫికల్ట్ ఇక్కడ కనుక్కొని వెళ్ళాలి. బస్సులో ఉంటుంది కానీ ఈ నోటీస్ బోర్డులు అంతా ఇంగ్లీష్లో ఉండదు. సో ఇక్కడ షాప్స్లో లేదంటే మనం ఎవరిన అడిగితే వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో ఇది వడోదరా బస్ స్టాండ్. నైట్ 12:20 అవుతుంది. అసలు రష్ చూడండి ఇక్కడ. ఇది జస్ట్ ఒక్క ప్లాట్ఫామ్. ఇక్కడ బస్ స్టాండ్ అంతా చూస్తే ఇంకా అంతే, అటుపక్కంతా కూడా వెయిట్ చేస్తూనే ఉంటుంది ఫుల్గా. ఇక్కడంతా కూడా చూడండి. యాక్చువల్గా బస్సు అయితే 12:25కి రావాలి, కొట్టించుకొని ఇప్పుడు వచ్చింది 1:55కి. 1 అవర్ 35 మినిట్స్ డిలే. ఈ బస్సే కదా, అన్ని బస్సులు అలాగే వచ్చింది అక్కడ. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ చూస్తే 2 o'clock టైం. సో దగ్గర అయినా కూడా కిందే పడుకుంటారు పాపం. ఇక్కడ మొత్తం కిందే పడుకున్నారు రెస్ట్ లాగా.